వచ్చిన తర్వాత 13 నెలల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా పోరాటాలు కావచ్చు, ఈరోజు 13 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఇవన్నీ కప్పిపుచ్చుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణ చూసి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణిచివేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 30,000 కోట్లు అన్నారు, తర్వాత ఏమో 20,000 కోట్లు అన్నారు, తర్వాత 3,000 అన్నారు, ఇప్పుడేమో 2,000 చిల్లర, రేపు 1000, తర్వాత 500, తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు. ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు, డబ్బులు పట్టుకుంది లేవు, ఆధారాలు లేవు. సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు. కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం, రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ, అలాగే ఈరోజు ఎంపీగా మూడోసారి ఎంపీగా 40-50 సంవత్సరాలుగా పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీగా ఉన్న మిథున్ అన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా, అరెస్ట్ చేయటం కూడా చూసాం. దీనికి సంబంధించి మిథున్ అన్నకు సంబంధించి ఆయన ఎంపీ, వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు, అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి ఇరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టొచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈరోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఏమన్నా అంటే ఈ 2019-24లో లిక్కర్ ఆదాయం తగ్గింది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లిక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గిందని చెప్పి ఒక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది. ప్రతి షాప్ లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది, బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా, అదే చంద్రబాబు నాయుడు గారి 2000 దిగిపోయేటప్పటికి లిక్కర్ ఆదాయం 16,500 కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికి దాదాపు 24,500 కోట్లు, అంటే దాదాపు 8,000 కోట్లు పెంచు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చెప్తున్నట్టు ముడుపులు తీసుకున్నాడు డిస్టిలరీస్ నుంచి అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు హయాం మీరు చూస్తే 2014-2019లో కేసుల అమ్మకం, ఎన్ని కేసులు అమ్ముడు లాస్ట్ లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా ఎక్కువ. ఎవరైనా మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు? నా ఎక్కువ అమ్మితే, నాకు ఎక్కువ ఆదాయం వస్తే మనకి డబ్బులు ఇస్తారు. నేను 100 కేసులు అమ్మేది నాకు 120 కేసులు అమ్మే అవకాశం కల్పిస్తే నాకెవరైనా డబ్బులు ఇస్తారు. అదే చంద్రబాబు నాయుడు హయాం కన్నా కూడా కేసులు తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ వస్తే ఏది ట్రాన్స్పరెన్సీ అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే డిస్టిలరీస్ కి అమౌంట్ ఛార్జ్ చేసిందో ప్రభుత్వం, అదే అమౌంట్ ని 2019-24లో కూడా ఛార్జ్ చేసింది. ఈరోజు మేము ఒకటి అడిగేది ఏంటంటే 2014-2019లో యావరేజ్ లో మీరు దాదాపు 3 కోట్ల పైగా కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి దాదాపు 2.7 2.8 కేసెస్ ఉన్నాయి, క్రోర్ కేసులు. అదే రేట్తో అప్పుడు అమ్మారు, అదే రేట్తో డిస్టిలరీ ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఆదాయం తక్కువైంది. అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు,
అదే సంబంధించి 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని ఆయన మీద ఉన్న 7 బెయిల్స్ వేసిన కేసుల్ని ఏదో విధంగా తగ్గించుకొని ఏదో విధంగా వాటిల్ని మాఫీ చేసేసుకొని ఏదో విధంగా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈ రోజు ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 4,000 చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 2,000 చిల్లరకు తగ్గించాడు. అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట, షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని. ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో 20-25 డిస్టిలరీస్ ఉంటే 70% ఆఫ్ స్టాక్ కేవలం 6 డిస్టిలరీస్ కి ఇచ్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బెటర్ గా అందరికీ ఇచ్చారు. దీంట్లో ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాలా. 2019 తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. కానీ రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీస్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రభుత్వంలో 14 డిస్టిలరీస్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక్క డిస్టిలరీ కూడా ఇవ్వాల. అంటే డిస్టిలరీస్ ఆయనే ఇచ్చాడు, కొత్త మందు పర్మిషన్లు ఆయనే ఇచ్చాడు, కేసులు ఆయనే అమ్మాడు, ఆదాయం తక్కువ వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గవర్నమెంట్ షాప్స్ తీసుకొచ్చి లిక్కర్ షాప్స్ తగ్గించి కేసులు తగ్గిన ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు ముడుపులు తీసుకున్నారా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే నాకు డబ్బు ఎక్కువ వస్తే నేను డబ్బులు ఇస్తా, నాకు డబ్బులు ఇక్కడ చూస్తే రివర్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు, ఒక కక్ష రాజకీయాలు, ఏదో విధంగా నలుగురిని అధికారం తీసుకురావటం. అసలు దీంట్లో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎక్కడైనా పోలీసులు విచారణ చేస్తారు, కానీ మన రాష్ట్రంలో పాపం పోలీస్ అధికార యంత్రాంగమే వాళ్ళు స్పెక్టేటర్స్ గా నిలబడిపోయినారు. డిఐజీ ర్యాంక్ అధికారులే ఏమీ చెప్పుకోలేక ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఒక లాయర్ వస్తాడు, ఆ లాయర్ కూర్చుంటాడు వీళ్ళతో, ఎలా కేసుని ఫైల్ చేయాలా, ఏ విధంగా కేసుని తీసుకురావాలి, ఏ విధంగా ఒక కేసుని బిల్డప్ చేయాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న ఒక వలయం పన్నాలి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ఒక సుప్రీంకోర్టు లాయర్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చుంటారు. కూర్చున్న తర్వాత వాళ్ళు అన్ని చెప్పిన తర్వాత దాని అనుగుణంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం తప్ప పోలీస్ యంత్రాంగం విచారణ చేసో లేదా డీజీ స్థాయి అధికారులు విచారణ చేసో ఈ కేసు నడవట్ల. కేవలం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అనుచరుల్ని ఆ నాయకుల్ని కేసుల్లో భయపెట్టడమో, కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు తగ్గించాలనుకుంటే అంతకన్నా మూర్ఖం ఇంకోటి ఉండదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఎంత బలంగా పెరిగిందో మనందరం కూడా చూసాం. ఈ రోజు కూడా మీరు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడితేనో జైల్లో పెడితేనో ఈ పార్టీ కనుమరుగైపోతుందంటే అంతకన్నా మూర్ఖం ఏముండదు. ఇంకా పార్టీ ఇప్పటికే చూస్తా ఉన్నారు, మీరు చేస్తున్న అక్రమ కేసుల వల్ల, మీరు చేస్తున్న అరాచకాల వల్ల ఎప్పుడు రాని ఏ ప్రభుత్వానికి ఈ భారతదేశంలో మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతతో ప్రజలు రోడ్డుకెక్కే విధానం. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటేనే ఆఖరికి మీరు హెలికాప్టర్లు స్థలం ఇవ్వకుండా జగన్మోహన్ అరికట్టే పరిస్థితిలో మీరు వెళ్లారంటే, కట్టలు తెంచుకొని ఈరోజు ప్రజలు రోడ్డుకి ఎక్కుతున్నారు అంటే కేవలం మీరు చేస్తున్న ఒక అరాచక పరిపాలనను మాత్రం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం. మహా అంటే మీరు ఒక 30 రోజులు 40 రోజులు మా నాయకుల్ని మమ్మల్ని జైల్లో పెడతారు, ఒక సునకానందం పొందొచ్చేమో, కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే ఈరోజు పనిచేస్తాం. అసలు ఈ కేసుకి సంబంధించి మీరు చూస్తే పోలీస్ వ్యవస్థ పలానాయన్ని రేపు అరెస్ట్ చేస్తాననక ముందే ఒక ఎల్లో మీడియా రాసేసి ఉంటుంది, ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. అదే విధంగా నెక్స్ట్ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది. నిన్నే చూసాం, ఛార్జ్ షీట్ సబ్మిట్ కూడా చేయలే, కానీ ఛార్జ్ షీట్ లో ఉన్నాయన్నీ ఆమె ఎల్లో మీడియా ఈ విధంగా వేసుకుంటా పోతా ఉంది.
ఎందుకంటే 5 నెలలు మీరు చూడండి, ముందు పలానా ధనుంజయ రెడ్డి గారిని వారం రోజులు అరెస్ట్ చేస్తారు, ధనుంజయ రెడ్డి గారికి సంబంధించి ఇవి ఉన్నాయి అనేది ఏబిఎన్ లోనో లేకపోతే ఇంకొక ఈనాడులోనో వస్తుంది, వారం తర్వాత అది జరుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థ నడుపుతుందా లేకపోతే ఎల్లో మీడియా ఇది నడుపుతుందా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. గతంలో మిథునని 2017లో అరెస్ట్ చేశారు, ఒక 20 రోజులు జైల్లో పెట్టగలిగారు, మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు, జగన్ మిథున బయటకు వచ్చాడు. రేపు ఈ రోజు పెట్టారు, రేపు మళ్ళీ వాళ్ళే పోయి అవన్నీ తూచంటారు, మళ్ళీ బయటకు వస్తారు. మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు, నిలబడే కేసు కూడా కాదు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విధంగా మీరు తప్పుడు దీంతోనో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని, నిజమే పెద్దిరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని అణిచివేస్తే గాని ఆ చిత్తూరు జిల్లాలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అండగా వల్ల కావచ్చు, దానివల్ల ఏదో రకంగా అణిచివేయాలని, సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా, ఎందుకంటే ఆయన లిక్కర్కి సంబంధించి వాళ్ళు, ఆయన మంత్రి కాదు, ఆయన ఎంపీ, ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద 7 కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి పురోగతి లేదు. 2023లో ఇదే లిక్కర్ కేసు 6 డిస్టిలరీస్కే 70% కట్టబెట్టారు, దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది, దాని గురించి ప్రస్తావన లేదు, ఏమీ లేదు, ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు. ఏమంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారంట, సింపుల్, అయిపోయినాయి కదా ఎలక్షన్స్, ఏదంటే డబ్బులు ఏంటంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు. అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో. ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా, కార్యకర్తలు అందరూ కూడా ఇంకా రెట్టింపు, ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటికి తీసుకొస్తున్నారు, మీరు ఇంకా బలంగా వస్తాం. తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు, ఒకటైతే చెప్తా ఉన్నాం, ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు, అధికారం శాశ్వతం కాదు, రేపు వాళ్ళు వస్తారు. అందరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది, ఇదే పోలీస్ అధికారులు మళ్ళీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు, ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము కాస్తారో, ఇదే రేపు ఇంకో ప్రభుత్వం, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కూడా ఇలాగే జరుగుతాయి. ఈరోజు పోలీస్ అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్టులే మాకు వద్దురానైనా మేము వెళ్ళిపోతాం అంటున్నారు, మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలోంచి, మేము కావాలంటే లూప్ లైన్ లోకి వెళ్ళిపోతాం, ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం అని చెప్తారు. అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు, మేము లూప్ లైన్ లోకి వెళ్తామని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటైతే చెప్తాం, చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియరు, 40-50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, ఆయనకి తెలిసి ఉండాలా అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు, ఇది ఒక చక్రం, ఈరోజు నువ్వు ఉన్నావు, మొన్న మేమున్నాం, రేపు మళ్ళీ మేము వస్తాం, ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది. రాజకీయాలు మీరు మంచి చేయాలి కానీ కక్ష చేసే రాజకీయాలు, నిన్న జగనన్న చెప్పినట్టు ఎవరి చేతుల్లో ఉండరు. ఈ రోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరి మాటలు వినరు, వినే పరిస్థితి కూడా ఉండదు. ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు చించుకున్నా, ఏం చించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో, లేదు అంటే సైకోనో, లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో కానీ ఒక 40 రోజులు లేకపోతే 30 రోజులు మా నాయకుల్ని, మా కార్యకర్తని జైల్లో పెట్టొచ్చేమో కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, కార్యకర్తల్లో గాని ఎక్కడ కూడా నిరుత్సాహం తింపలేరు. ఇంకా కసి పెంచుతున్నారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం. లేని స్కామ్ ని ఎక్కడ
ఈ రోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే. మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ అమ్మిన మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ కేసులు అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు. అదే రేటు మారలా. డిస్టిలరీస్ ఇచ్చే రేటు మీరెంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం. కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది, మీ గవర్నమెంట్ లో రేటు తగ్గింది. మీరు ఇంకా ఎక్కువ షాపులు ఉన్నాయి, మేము ఇంకా షాపులు తగ్గించాం. అంటే ఎవరికి ముడుపులు ఇస్తారు? ఇప్పుడు ముడుపులు మీరు తీసుకోండాలా, మేము తీసుకున్నామా? మీరు తీసుకున్నారు ముడుపులు. దానికి సంబంధించి కేసుని తొక్కి పారేసి దీన్ని ఒకటి తీసుకొచ్చారు. డిస్టిలరీస్ మీరు ఇచ్చారు, కొత్త బ్రాండ్లు మీరు ఇచ్చారు. ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల, ఒక్క డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల. ఏ ఒక్క షాప్ ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంఆర్పీలు పెంచుకోండి, లిక్కర్ షాపులు మీరు పక్కన షాపులు పెట్టుకోండి, బెల్టులు పెట్టుకోండి. ఒక నెల్లూరులోనే చెప్తా ఉన్నారు 250 టౌన్ లో ఎప్పుడు ఒక నెల్లూరు కార్పొరేషన్ లో బెల్ట్లు ఎప్పుడు మహా అంటే 5 or 10 ఉన్నాయి. అట్లాంటిది 250 or 300 బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయంట. పర్మిట్ రూమ్లు, షాప్స్ కి పర్మిట్ రూమ్లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి, తందనాలేయండి, తీసుకెళ్లి ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా? అప్పుడుందా? ఇప్పుడుంది. ఇప్పుడు స్కామ్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా 10 సార్లు ఒక అబద్దాన్ని చెప్తే అది నిజమైపోతుందని, వాళ్ళు ఏ మీడియాలో ఏవస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం కానీ అన్ని కూడా చూస్తా ఉన్నాం. తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీది, రేపు మాది. మా అన్న రోజు ఈరోజు మీ రోజు ఎంతో చూపించారు. మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది. ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీల్ని మేం తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వం లాగా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో, ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. మిథునన్నకి సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. 3 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు. ఆ కుటుంబాన్ని కేసుల వల్ల దీనివల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు, ప్రజల్లో ఇది తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మూర్ఖం లేదు. తప్పకుండా ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు. ఇంకా గట్టిగా ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది. రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ ఇంకా కూడా అండదండలుగా ఉంటాడు.